కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవడం స్టార్ట్ చేసింది. నిధులను సమీకరించుకునేందుకు ప్రజల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తుంది. ఇక్కడ ప్రభుత్వం తెచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రో రేటా విధానంలో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని లెక్కించిన తర్వాతే ఒక్కో ప్లాట్ ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఇంత పెట్టాలి అని. కానీ అధికారులు ఈ రూల్స్ ను గాలికి వదిలేశారు. దీంతో కొన్ని కాలనీల్లో ఎంతో కొంత ఓపెన్ స్పేస్ వినియోగం ఉన్నప్పటికీ ఆ మేరకు అందులోని ప్లాట్ల యజమానులకు ఎల్ఆర్ఎస్ లో ఆర్థికంగా ఊరట లభించలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే తాము వాటిని అధికారికంగా ధృవీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ లో రూల్స్ ప్రకారం సామాన్యుడికి దక్కాల్సిన వేల రూపాయల మినహాయింపు దక్కడం లేదు. సాధారణంగా ఒక్క లేఅవుట్ చేసినప్పుడు హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులు లేకుండానే క్రమంలో ఆయా సంస్థల నిబంధనల ప్రకారం 10% విస్తీర్ణాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కేటాయిస్తారు. అందులో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా మైదానాలు, జిమ్లు ఇలా కాలనీ వాసుల అవసరాల కోసం అనుగుణంగా వినియోగించుకుంటారు. కానీ దశాబ్దాల కిందట చేసిన అనధికారిక లేఅవుటుల్లో రహదారుల మినహా ఇలా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు నామమాత్రమే. ఇవన్నీ గ్రామ పంచాయతీ అనుమతులతో చేసిన అనధికారిక లేఅవుట్లు కావడంతోనే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద వచ్చేలాగా చేస్తుంది. ఇంత సడన్ గా ఈ పనులు ఎందుకు అంటే కాంగ్రెస్ తన ఖజానాను నింపుకోవడం కోసం. మార్చి 31లోగా 3,000 కోట్ల ఆదాయం కావాలి. అందుకే ఎల్ఆర్ఎస్ ను స్టార్ట్ చేసింది. 25% డిస్కౌంట్ తో మొదలు పెట్టింది. అయితే ఓపెన్ స్పేస్ ఛార్జీలను ప్రోరేటా విధానంలో చెల్లించాలని కూడా చెప్పింది. కానీ రియాలిటీలో మాత్రం అలా జరగడం లేదు. ఇవన్నీ అనఫిషియల్ కాబట్టి ఖచ్చితంగా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కింద 25.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ఈ ప్రోరేటా విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తేనే ప్రజలకు కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. కానీ అది కాంగ్రెస్ చేయడం లేదు. దీంతో ఇక్కడ రియాలిటీ ప్రభుత్వం బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఎటు చూసినా నష్టపోతుంది సామాన్యులే. కాంగ్రెస్ డబుల్ గేమ్ కారణంగా ఇప్పుడు ఎంతో మంది సామాన్యులు 14% ఛార్జీలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలా ప్రభుత్వమే ప్రజలను దోచుకుంటుంటే వారికి న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పటికైనా కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవాలి.